ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. టాబ్లెట్స్ వేసుకోండి. గౌతమ్ ఏంటి దానికి టాబ్లెట్స్ ఇస్తున్నాడు? దానికి ఏం మాయరోగం వచ్చిందని? అసలేంటా టాబ్లెట్స్? ఎందుకు వేసుకుంటుంది? శ్రావ్య, 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 శ్రావ్య ఎక్కడికి వెళ్ళింది? గదిలో లేదు. శ్రావ్య, శ్రావ్య. రే బుజ్జి, చదివింది చాలే కానీ లే. హోంవర్క్ చాలా ఉందమ్మా. శ్రావ్య, చాలేరా. శ్రావ్య. అవంతిక, శ్రావ్య నీ గదిలో ఉందా? నా గదిలోనా? లేదమ్మా. ఏమైంది సుభద్ర? శ్రావ్య గదిలో లేదండి. గదిలో లేకుండా ఎక్కడికెళ్తుంది? బయట ఉందేమో చూడండి. బయట ఎక్కడ కూడా శ్రావ్య లేదు. ఫోన్ చెయ్యి. ఫోన్ గదిలోనే ఉంది. మరి శ్రావ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నందు, నువ్వా? ఎందుకొచ్చావు? అదేంటి నందు, ఏదో పరాయి దాన్ని అడిగినట్టు అడుగుతున్నావు? నేను నీ భార్యని. నువ్వు నా భార్యవే, ఈ ఇంటి కోడలివే, కాదండలేదు. కానీ ఎందుకొచ్చావు? నేను ఉండాల్సింది ఆ ఇంట్లో కాదు, ఏ ఇంట్లో. ఇదే నా ఇల్లు. లేదు, ఇంకా ఈ ఇల్లు నీ అత్తారిల్లు కాలేదు. కోడలిగా, భార్యగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలంటే ఏం చేయాలో నీకు, మీ అన్నయ్యకు, మీ అమ్మా నాన్నకు, మీ వాళ్ళందరికీ అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత క్లియర్గా చెప్పాను. అది కాదు నందు. వద్దు. ఒకటే మాట చెప్పు, మీ అన్నయ్య మా చెల్లి మెళ్ళలో తాళి కట్టాడా? సే శ్రావ్య, yes or no? ఏంటి శ్రావ్య, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావు? ఏం చేయమంటావమ్మా? నా కాపురం గురించి ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మరి నా కాపురం నేనైనా నిలబెట్టుకోవాలి కదా. నీ కాపురం నిలబెట్టాల్సింది నువ్వు కాదే, వీళ్ళు. వాళ్లే పట్టించుకుంటే నేనెందుకు వీధిన పడతాను నానమ్మా? అందుకే నేనే వెళ్ళి నా అత్త కాళ్ల మీద పడి కనికరించమని బ్రతిమాలాను.
నీ గురించి మీ ఇంట్లో వాళ్ళే పట్టించుకున్నప్పుడు మేమెందుకు కనికరించాలి అని నందు యామిని అత్తయ్య అన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. శ్రావ్య, చావాల్సిన వాళ్లే సిగ్గు లేకుండా బ్రతుకున్నారు. నువ్వెందుకు చావాలి? దేవుడు నీకెలాంటి రాత రాశాడే? అత్తింటి వాళ్ళు వేలేశారు. పుట్టింటి వాళ్ళు నీ బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ఏ బాధ లేకుండా ఉన్నారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో మనింటికి శని దాపరించింది. వెళదాం పదండి. అర్జున్, ఏంట్రా ఇది? ఎలా ఉండేవి మన రెండు కుటుంబాలు? ఎలా అయిపోయాయిరా? శ్రావ్య కాపురం ఏం కావాలి? ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయిరా? ఈ సమస్యలన్నీ సృష్టించిన వాళ్లే సమస్యల్ని పరిష్కరించాలి. అంతకు మించి మరో దారి లేదు బాబు. శ్రావ్య కాపురం ఎలా నిలబెట్టాలో మాకు తెలియడం లేదన్నయ్యా. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. మా చేతుల్లో ఏదైనా పరిష్కారం ఉంటే చేసేవాడం రవి. నీ పరిస్థితి నాకు అర్థమైంది అర్జున్. నా ఇంట్లో నేను ఎలాగూ హెల్ప్లెస్గా ఉన్నాను. ఈ ఇంట్లో నీ పరిస్థితి కూడా అదే అని నాకు తెలుసు. కానీ నాకు దారి కనిపిస్తోంది. ఏంటి రవి? నందు మీద మీరు కేసు వేయండి. ఏమంటున్నారన్నయ్యా? మేము మా అల్లుడి పైన కేసు ఎలా వేస్తాం? అసలు ఏమని కేసు పెడతాం? పెళ్లి చేసుకొని భార్యని కాపురానికి తీసుకెళ్లడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండమ్మా. అప్పుడు వాడే దారికొచ్చి శ్రావ్యని తీసుకెళ్తాడు. రే, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నందు కన్న తండ్రివి. తండ్రిని కాబట్టి చెప్తున్నానురా. వాడు నా మాట వినడం లేదు. మీరు కేసు పెడితేనైనా దారికొస్తాడేమో.